Dear aspirants, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. A shopkeeper marks the price of an article at 5180. Find the cost price after giving a 31% discount. Still he is getting 5% profit. ఇక్కడ విషయం ఏంటంటే 5180 అనేది ఎంఆర్పి, 31% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 5% లాభం వస్తే ఆ యొక్క కాస్ట్ ప్రైస్ వాల్యూ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, 31% డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే దాన్ని మనం 69% సేల్ చేస్తున్నట్టు కదా. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? ఎంఆర్పి మీద ఇస్తాం. అంటే ఎంఆర్పి ఎంత ఇచ్చారు ఇక్కడ? 5180. డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 5% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 5% ప్రాఫిట్ అంటే దాన్ని మనం 105% అని రాస్తాం. లాస్ వచ్చి ఉంటే 95% రాసి ఉండేవాళ్ళం. ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేసి రాయాలి. 105%. ప్రాఫిట్ పర్సెంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కొన్న విలువ. సో అందుకని కొన్న విలువ రాశారు. ఇక్కడ అన్నోన్ వేరియబుల్ సిపి ఒకటే, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు జాగ్రత్తగా చూస్తే 3 టేబుల్లో 3 23 టైమ్స్, 3 టేబుల్లో 3 35 టైమ్స్, 35 టేబుల్లో 35 1s are 35, 35 4s are 140, remainder will be 28 అంటే 280, 35 8s are 35 8s are 280. సో 23 into 148. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే అవర్ ఆన్సర్ is end with 4. See the options end with 4, only one option 3404. సిమిలర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలపండి. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం కాంపీట్ మైండ్స్ సరికొత్త లైవ్ ప్రోగ్రామ్ ని మీ ముందుకు తీసుకొచ్చింది. గ్రూప్ డి జాబే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఇమీడియట్ గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లైవ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.